ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దానియేలు గ్రంథం 3:18. మండుచున్న అగ్నిగుండములు వేదుమని ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరైరి. వారిచ్చిన తెలివైన జవాబు చూడండి. ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు అనగా, బుద్ధిహీనముగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరం లేదన్నమాట. బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటయే. ఆ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయెను. వారి దేవుడు సజీవుడని వారెరుగుదురు. ఆయనకు సర్వాధికారము కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారి ఎదుటిన్న రాజు కన్నను గొప్పవాడనియు నిస్సందేహముగా వారు ఎరిగియుండిరి. నీవు జయించువాడుగా ఉండగోరినచో దేవునిని సందేహించకుము. నిన్ను అగ్ని పరీక్షల్లో తీసుకుని వెళ్ళినను ఆయనను ప్రశ్నించు అధికారము నీకు లేదు. ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్ముము. నీ జీవితంలో ఆయన చేయునదంతియు నీ మేలుకేనని విశ్వసించుము. అదే నిజమైన విశ్వాసము. ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. వారి జీవితములు మనలను ప్రోత్సహించినవిగా ఉన్నవి. వారు అగ్నిగుండంలో వేయబడుతురని వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలపడలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి. 17. ప్రభు మనలను ఎన్నడూను ఎడబాయడని మనము నమ్మవలెను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పెను. మత్తయి సువార్త 28:18-20. ప్రభు తన శక్తి ద్వారా మనలను కాపాడును. కనుక మనము ప్రభు కొరకు ధైర్యముగా నిలవబడుటకు భయపడరాదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.